టెక్ కంపెనీస్ మన డేటాను రహస్యంగా సముద్రంలో వేస్తున్నాయి. కానీ ఎందుకు? అంత సీక్రెట్ ఏంటి? కంప్యూటర్ సర్వీస్పై నీరు పడితే షార్ట్ సర్క్యూటే పనికి రాకుండా పోతాయి. ఇక్కడ కంపెనీలే వాటిని నీటిలో వేస్తున్నాయి. దీని వెనుక ఒక పెద్ద రహస్యం ఉంది. మీకు కొద్దిసేపట్లోనే తెలిసిపోతుంది. గ్లోబల్ చాట్స్ తెలుగు ప్రేక్షకులకు స్వాగతం. గ్లోబల్ చాట్స్ తెలుగు ఛానల్ ద్వారా ప్రపంచంలో జరుగుతున్న ఎన్నో విషయాలను, సంఘటనలు మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. మీరు ఇప్పుడు చూస్తున్న గ్లోబల్ చాట్స్ తెలుగు ఛానల్ వీడియోస్ ఎక్కడో ఒక చోట భద్రపరచబడి ఉంటాయి. అది యూట్యూబ్లోని భారీ డేటా సెంటర్లో ఎక్కడో ఒక దగ్గర ఉంటాయి. వేల కొద్ది సర్వర్లు ఇన్స్టాల్ చేయబడి ఉంటాయి. తద్వారా మీరు ఒకే క్లిక్లో ఇంత మంచి కంటెంట్ చూడవచ్చు. ఇక్కడ ఇంకో విషయం ఉంది. ప్రతి వీడియో, ప్రతి సర్చ్ మరియు ప్రతిరోజు ఇంటరాక్ట్ చేసే ప్రతి కంటెంట్ ప్రపంచంలో ఎక్కడో ఒక చోట ఉండాలి. ఎక్కడో ఒక చోట కంపెనీ దాన్ని భద్రపరచడం కష్టంగా మారిపోతుంది. ఎందుకంటే ప్రతిరోజు బిలియన్ల మంది ఆన్లైన్లో ఉంటున్నారు మరియు కంటెంట్ వినియోగిస్తున్నారు. 2024లో మనం 120 zettabytes డేటాను ప్రొడ్యూస్ చేశాము. ఇది గత 20 ఏళ్లలో మనం ప్రొడ్యూస్ చేసిన డేటా కంటే చాలా ఎక్కువ. ఇది దానికంటే అనేక మిలియన్ల రెట్లు ఎక్కువ. ఈ నెంబర్స్ మీకు సరిగ్గా అర్థం అవడం లేదనుకుంటాను. కాబట్టి నేను మీకు సింపుల్గా చెప్తాను. ఇంటర్నెట్లో కేవలం ఈరోజు అప్లోడ్ అయిన డేటా, అంటే కేవలం ఈరోజు అప్లోడ్ అయిన డేటాను మీరు డౌన్లోడ్ చేయాలనుకుంటే, ప్రతి వీడియో, ప్రతి పిక్చర్, ప్రతి డాక్యుమెంట్ సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్తో డౌన్లోడ్ చేయాలనుకుంటే మీకు ఎంత సమయం పడుతుందో ఊహించండి. దీన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి మీకు వేల సంవత్సరాలు పడతాయి. సో ప్రపంచంలో ప్రతిరోజు ఇంత డేటా ప్రొడ్యూస్ అవుతుంది. ఇంకా ఇది రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. కాబట్టి డేటా స్టోరేజ్ డిమాండ్ ఆకాశాన్ని తాకుతుంది. ప్రస్తుతం ఈ ల్యాండ్ బేస్డ్ డేటా సెంటర్స్ చాలా కష్టం మీద ఈ డిమాండ్ తీరుస్తున్నాయి. అంతేకాకుండా ఇవి మెయింటైన్ చేయడానికి చాలా స్థలం యూటిలైజ్ అవుతుంది. ఈ డేటా సెంటర్స్ అనేక ఎకరాల్లో నిర్మించబడ్డాయి. ఈ సర్వర్లను నడపడానికి భారీ మొత్తంలో ఎలక్ట్రిసిటీ అవసరమవుతుంది. ఇంకా ఈ సర్వర్లు నడుస్తున్నప్పుడు వాటిని చల్లగా ఉంచడం అతిపెద్ద సమస్య. తరచుగా మీరు చూసే ఉంటారు, మొబైల్ ఫోన్స్ వేడెక్కినప్పుడు వాటి పర్ఫార్మెన్స్ తగ్గుతుంది, ల్యాగ్ అవుతుంది. ఈ సర్వర్లను చల్లగా ఉంచకపోతే వీటి పరిస్థితి అదే. ఈ సర్వర్లను చల్లగా ఉంచడానికి కూలింగ్ సిస్టమ్స్ని అరేంజ్ చేయాల్సి వస్తుంది. తద్వారా వీటిని మెయింటైన్ చేయవలసిన కాస్ట్ చాలా ఎక్కువ అవుతుంది. ఇవే కాకుండా ఆ స్థలాలకు రెంట్ మరియు ట్యాక్సెస్ లాంటివి కూడా ఉంటాయి. ప్రపంచంలో పెరుగుతున్న డేటాను మెయింటైన్ చేయడానికి టెక్ కంపెనీలు కొత్త ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ కోసం ప్రయత్నిస్తున్నాయి. అయితే ఇక్కడ ఒక కొత్త ఆశ్చర్యకరమైన విషయం జరుగుతుంది. కొన్ని టెక్ కంపెనీల ప్రకారం ఈ డేటా దోపిడీ యుగంలో దానికి పరిష్కారం సముద్ర లోతుల్లోనే ఉందని నమ్ముతున్నాయి. ఒక మీటింగ్లో మైక్రోసాఫ్ట్ ఇంజనీర్లు మరియు రీసెర్చర్స్ కూర్చుని డేటా సెంటర్స్ భవిష్యత్తు గురించి చర్చిస్తున్నారు. ల్యాండ్ బేస్డ్ డేటా సెంటర్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అంటారు. అవి చాలా పెద్ద మొత్తంలో హీట్ ప్రొడ్యూస్ చేస్తాయి. అందువల్ల వాటిని చల్లబరచడానికి కూలింగ్ సిస్టమ్స్ అవసరమవుతున్నాయి. అంతేకాకుండా ఇవి చాలా స్థలాన్ని ఆక్రమిస్తాయి. వీటిని రన్ చేయడానికి మ్యాసివ్ క్వాంటిటీలో ఎలక్ట్రిసిటీ అవసరమవుతుంది. సర్వర్స్ మెయింటైన్ చేయడానికి అవసరమయ్యే టోటల్ ఎలక్ట్రిసిటీలో 40% ఎలక్ట్రిసిటీ కూలింగ్ సిస్టమ్ కొరకు ఉపయోగమవుతుంది. వీరి డిస్కషన్లో ప్రపంచ జనాభా ఎక్కువ తీర ప్రాంతాల సమీపంలో నివసిస్తుందనే విషయంపై దృష్టి పెడతారు. కాబట్టి మనం నీటికి దగ్గరగా డేటా సెంటర్ను ఎందుకు తీసుకురాకూడదు? అవి జనాభాకు దగ్గరగా ఉంటే డేటా ప్రాసెసింగ్ వేగం కూడా పెరుగుతుంది. ఇంకా ట్రెడిషనల్ ఎయిర్ కూలింగ్ మెథడ్తోని ఎలక్ట్రిసిటీ కూడా తక్కువగా ఉపయోగపడుతుంది. ఈ మీటింగ్లో ఒక వ్యక్తి ఇలా అంటాడు, మనం డేటా సెంటర్లను నీటి దగ్గరకు తీసుకువెళ్లే బదులు నీటి లోపల ఎందుకు పెట్టకూడదు? అందరూ ఆశ్చర్యపోతారు, నీటి లోపల? అయితే ఆయన ఇలా చెప్పుకొస్తాడు, ల్యాండ్ బేస్డ్ డేటా సెంటర్లో కూలింగ్ అనేది పెద్ద సమస్య. సముద్రం లోపల నీటి వల్ల న్యాచురల్ కూలింగ్తో మనం డేటా సెంటర్ని న్యాచురల్గా చల్లగా ఉంచగలుగుతాం. అయితే ప్రాబ్లం ఏంటంటే నీళ్ళల్లో సర్వర్స్ అసలు రన్ అవుతాయా అని. అయితే ఇక్కడ మైక్రోసాఫ్ట్ యొక్క సీక్రెట్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. అదే ప్రాజెక్ట్ నాటిక్. ఈ ప్రాజెక్ట్ నాటిక్ మైక్రోసాఫ్ట్ కంపెనీ యొక్క బోల్డ్ అటెంప్ట్. ఇందులో డేటా సెంటర్ సముద్ర లోతుల్లో ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం మరియు అది ఎలా పనిచేస్తుందో మీకు వివరిస్తాను. మొదటగా సీల్ ప్రెషర్ రెసిస్టెంట్ సిలిండర్ క్యాప్సూల్ తయారవుతుంది. తర్వాత అందులో ర్యాక్స్లో సర్వర్స్ని పెడతారు. ఇందులో కొన్ని సెన్సార్స్ ఉంటాయి, హ్యూమిడిటీ, ప్రెషర్ మరియు పవర్ కన్జంప్షన్ రీడింగ్ కొరకు. తర్వాత వీటిని సముద్రం లోపలికి తీసుకెళ్తారు. దానికి పవర్ కేబుల్ కనెక్ట్ చేస్తారు. ఇది 100% రెన్యూవబుల్ పవర్ అయి ఉంటుంది. దీనికోసం సోలార్ ఎనర్జీ లేదా విండ్ ఎనర్జీ లేదా టైడల్ ఎనర్జీని యూజ్ చేస్తారు. తర్వాత దానికి అండర్ వాటర్ పవర్ కేబుల్ని కనెక్ట్ చేస్తారు. సముద్రం అంచు నుంచి పై వరకు డేటా రావడానికి డేటా కేబుల్స్ని కనెక్ట్ చేస్తారు. 2015లో ప్రాజెక్ట్ నాటిక్ యొక్క ఎర్లీ ప్రోటోటైప్ డెవలప్మెంట్ అవుతుంది. మైక్రోసాఫ్ట్ కాలిఫోర్నియా సముద్రం ఒడ్డు నుంచి దూరంగా అండర్ వాటర్ డేటా సెంటర్ని డిప్లాయ్ చేస్తుంది. ఈ క్యాప్సూల్ పేరు లియోనా ఫిల్బర్డ్. ఓలా వీడియో గేమ్ సిరీస్లో ఒక క్యారెక్టర్ పేరు ఆధారంగా దీనికి పేరు పెట్టారు.
ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రాక్టికల్ ఫీజిబిలిటీ చూడడానికి వారు దీన్ని 105 రోజుల వరకు సముద్రం అంచున ఉంచుతారు. ఇది సింగిల్ సిలిండర్. ఇందులో కొన్ని సర్వర్స్ మాత్రమే పెట్టబడ్డాయి. ఈ ప్రైమరీ ఫేజ్లో వీళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే అండర్ వాటర్ డేటా సెంటర్స్ డ్యూరబులా కాదా అని, దీని పర్ఫార్మెన్స్ రియల్ వరల్డ్ కండిషన్స్తో సరిపోతుందా లేదా అని. 105 డేస్ తర్వాత దీన్ని మళ్ళీ పైకి తీసుకొస్తారు. ఈ ప్రోటోటైప్ చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. ఇంకో విషయం తెలిసింది ఏంటంటే ఈ అండర్ వాటర్ డేటా సెంటర్స్ కొరకు ప్రెషరైజ్డ్ క్యాప్సూల్స్ని సరిగ్గా సీల్ చేసి ఉంచితే చాలా రోజుల వరకు మెయింటెనెన్స్ లేకుండా వీటిని వాడవచ్చు. సముద్రం నీళ్లు ఈ సర్వర్స్ నుంచి వచ్చే వేడిని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఈ ఫస్ట్ ఫేజ్ సక్సెస్ తర్వాత పెద్ద మొత్తంలో ఈ ఎక్స్పెరిమెంట్ని చేయాలనుకుంటారు. అయితే మైక్రోసాఫ్ట్ 2018లో దీని ఫేజ్ 2 లాంచ్ చేస్తుంది. ఈ ఫేజ్లో వీరు పెద్దది మరియు అడ్వాన్స్డ్ డేటా సెంటర్ని స్కాట్లాండ్లోని ఆర్క్నీ ఐలాండ్ తీరం నుంచి దూరంగా సముద్రం అంచున డిప్లాయ్ చేస్తారు. ఇది ఒక 40 ఫీట్ పొడవైన సిలిండర్. దీని లోపల 12 ర్యాక్స్ ఉంటాయి. ఇందులో 864 సర్వర్స్ని పెట్టారు. ఈ క్యాప్సూల్లో నుంచి ఆక్సిజన్ తీసేసి నైట్రోజన్ని ఫిల్ చేస్తారు. దీనివల్ల సర్వర్ డ్యామేజ్ చాలా తక్కువ చేయొచ్చు. వారు ఈ సిలిండర్ని 117 ఫీట్ల లోతులో సముద్రం అంచున పెడతారు. వీరు ఆర్కనీ ఐలాండ్ని ఎందుకు ఎంచుకున్నారంటే రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కారణంగా మరియు మైక్రోసాఫ్ట్ గోల్స్తో సస్టైన్ అయి ఉంటాయని. ఈ సిలిండర్ని వీరు 2 సంవత్సరాల వరకు నీటిలో ఉంచుతారు. తర్వాత దీన్ని అనాలిసిస్ కోసం బయటకు తెస్తారు. ఫస్ట్ ఈ సిలిండర్ని మొత్తం క్లీన్ చేస్తారు, ఎందుకంటే సముద్రం లోపల ఉండడం వల్ల అవుటర్ బాడీ మొత్తం బురదతో నిండి ఉంటుంది. తర్వాత దీన్ని అనాలిసిస్ చేసినప్పుడు మైక్రోసాఫ్ట్కి ఈ విషయం తెలుస్తుంది. దీని ఫెయిల్యూర్ రేట్ ల్యాండ్ డేటా సెంటర్స్తో పోలిస్తే 1/8. అంటే ల్యాండ్ డేటా సెంటర్లో 8 సర్వర్లు ఫెయిల్ అయ్యే సమయంలో ఈ అండర్ వాటర్ డేటా సెంటర్లో కేవలం 1 సర్వరే ఫెయిల్ అవుతుంది. ఈ గొప్ప ఫలితం ఈ అండర్ వాటర్ డేటా సెంటర్ సామర్థ్యాన్ని చూపిస్తుంది. ఈ అండర్ వాటర్ డేటా సెంటర్స్ చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. ఫ్రీ కూలింగ్ కారణంగా 40% ఎలక్ట్రిసిటీ ఖర్చు కూడా తగ్గుతుంది. కానీ ఈ అండర్ వాటర్ డేటా సెంటర్లో అనేక సవాళ్లు ఉన్నాయి. మొదటి సవాలు మెయింటెనెన్స్ మరియు రిపేర్. ఈ డేటా సెంటర్లో ఏదైనా సమస్య వచ్చి దాన్ని నీటి బయటకు తీసుకురావాల్సి వస్తే అది చాలా టైం కన్జ్యూమింగ్ మరియు ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఇవే కాకుండా కొన్ని ఎన్వైరన్మెంటల్ కన్సర్న్స్ కూడా ఉన్నాయి. ఈ డేటా సెంటర్స్ని లాంగ్ టైం వరకు నీటిలో ఉంచితే అనేక పర్యావరణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కానీ మైక్రోసాఫ్ట్ సముద్ర జీవులకు వీటితో ఎలాంటి సమస్య రాకూడదు అనే దానిపై పరిశోధన చేస్తుంది. మూడవది స్కేలబిలిటీ. ఒకవేళ అండర్ వాటర్ డేటా సెంటర్స్ని పెద్ద మొత్తంలో స్కేల్ చేయాల్సి వస్తే లాజిస్టిక్స్ అతిపెద్ద సమస్య అవుతుంది. అంటే వేరే దేశాల వరకు వీటిని తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఆ దేశంలో సూటబుల్ అండర్ వాటర్ లొకేషన్స్ని కనుగొనడం, ఒకవేళ లొకేషన్స్ దొరికినా ఆ దేశం గవర్నమెంట్తో కోఆర్డినేషన్ ఎలా ఉంటుందో, ఇలాంటి సమస్యలు రావచ్చు. ఒక సస్టైనబుల్ అండ్ ఎఫిషియెంట్ డేటా సెంటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హార్డ్వేర్ ప్రాజెక్ట్ నాటిక్ చాలా బోల్డ్ స్టెప్. ఈ అండర్ వాటర్ డేటా సెంటర్స్ అవకాశాలను అన్వేషిస్తూ మైక్రోసాఫ్ట్ ట్రెడిషనల్ డేటా సెంటర్ల సవాళ్లను ఎదుర్కోవడమే కాకుండా అనేక కొత్త టెక్ ఇన్నోవేషన్స్కి మార్గాలను తెరుస్తుంది. భవిష్యత్తులో ప్రాజెక్ట్ నాటిక్ సాయంతో మనం మరిన్ని పెద్ద ఎత్తున ఈ సర్వర్స్ డిప్లాయ్మెంట్ చూడవచ్చు. ఈ ప్రాజెక్ట్ మైక్రోసాఫ్ట్ యొక్క ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్. కానీ లాస్ వేగాస్ యొక్క అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ఈ స్పియర్ బిల్డింగ్. దీన్ని నిర్మించడానికి అయిన ఖర్చు $2.3 బిలియన్. బయట నుండి చూస్తే అద్భుతంగా ఉంటుంది, అలాగే లోపలికి వెళ్ళి చూస్తే ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ స్పియర్ బిల్డింగ్ నిర్మాణం మరియు ఇంజనీరింగ్ పై నేను ఈ వీడియోని చేశాను. ఇట్స్ అ మస్ట్ వాచ్ వీడియో. మీరు ఖచ్చితంగా చూడాలని కోరుకుంటున్నాను. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. Thanks for watching.